నమస్తే అండి, వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ సర్వీస్మెన్స్కి సంబంధించి మరీ ముఖ్యంగా రెండు అప్డేట్స్ అనేవి రావడం జరిగిందండి. అందులో మొదటిది ఈసీహెచ్ఎస్కి సంబంధించి, రెండోది కేంద్రీయ సైనిక బోర్డుకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి. ఇప్పుడు మొదటి విషయాన్ని చూద్దామండి. మనము ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైతే 64 KB కార్డుకి గత కొంతకాలంగా అప్లై చేసుకుని ఉన్నారో వారు మొదటి నెలల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత వారి కార్డ్స్ అనేవి పొందిన తర్వాత ఎక్కడైతే పేరెంట్స్కి సంబంధించి కానీ లేదా పిల్లలకి సంబంధించి కానీ కార్డ్స్ ఇయర్లీ రెన్యువల్ చేసుకోవాలన్న సమయంలో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఐడి పాస్వర్డ్స్ అనేవి మర్చిపోవడం జరిగింది. చాలామంది కూడా చాలా కాల్స్ కూడా నాకు రావడం జరిగింది, ఎలా రీసెట్ చేసుకోవాలనేసి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ సమయంలోనే వారు సెక్యూరిటీ క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది, దాంతోపాటు ఆన్సర్స్ కూడా అడగటం జరుగుతుంది పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం కోసం. అవి కూడా మర్చిపోయిన సమయంలో ఏం చేయాలనే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. దానికి సొల్యూషన్గానే ఈరోజు ఒక లెటర్ అనేది సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ నుండి రిలీజ్ కావడం జరిగింది. అది ఇక్కడ మీరు చూడొచ్చండి. ఆ లెటర్ ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇది 20 మార్చిన ఈ లెటర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలాగైతే లాస్ట్ టైం కేంద్రీయ సైనిక బోర్డు వెబ్సైట్ అప్డేట్ అయ్యే సమయంలో చాలామందికి ఈ పాస్వర్డ్ ఇష్యూ వచ్చిందో అప్పుడు కేంద్రీయ సైనిక బోర్డు వాళ్ళు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవడం జరిగింది. వారి యొక్క జాయింట్ డైరెక్టర్ మెయిల్కి మెసేజ్లు పంపి ఫర్గెట్ పాస్వర్డ్ పొందే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదే సేమ్ ప్రొసీజర్ ఈసీహెచ్ఎస్ వారు కూడా ఫాలో అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వారికి ఉన్నంత రష్నెస్, వారికి ఉన్నంత ప్రాబ్లం ఇక్కడ ఉండకపోవచ్చు. ఇక్కడ ఎవరికైతే పాస్వర్డ్ సమస్యలు వస్తాయో వారు డైరెక్ట్గా JDIT ECHS 2కి ఈమెయిల్ ఐడి సెండ్ చేయడం, ఆ తర్వాత అదే ఈమెయిల్ నుండి మనం ఆ పాస్వర్డ్ని పొందడం ఇక్కడ ప్రొసీజర్గా ఈ లెటర్లో మనకి చెప్పడం జరిగింది. ఆ మెయిల్ ఐడి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదే మెయిల్ ఐడికి మనం ఈ మెయిల్ పంపవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ పాస్వర్డ్ కొన్ని రోజుల్లోనే పొందే అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయానికి వస్తే, కేంద్రీయ సైనిక బోర్డు నుండి ఎక్స్ సర్వీస్మెన్కి అందుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్లో వెబ్సైట్ కొంతకాలం పాటు స్టాప్ చేయడం జరిగింది. వెబ్సైట్ వర్కింగ్లో లేదు, వెబ్సైట్ అప్డేషన్ కారణంగా. అందువల్ల లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి గాను చాలా రోజులు టైం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అన్ని స్కీమ్స్కి సంబంధించి కూడా 31 మార్చ్ 2026 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇక 2-3 డేస్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది కనుక ఇప్పటికీ ఎవరైనా CA కానీ, పెన్యూరీ కానీ, మ్యారేజ్ గ్రాంట్ కానీ, ఇలా డిజబిలిటీ చిల్డ్రన్స్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, వారి యొక్క రెన్యువల్ కానీ, ఇలా కొన్ని స్కీమ్స్ ఎక్స్ సర్వీస్మెన్స్కి ప్రత్యేకంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇప్పటి వరకు మనకి ఇస్తూ ఉండేవారు. వాటన్నిటికి సంబంధించి 31 మార్చ్ లాస్ట్ డేట్ కనుక తప్పకుండా ఈ 2-3 డేస్లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పూర్తి స్థాయిలో ఎక్స్ సర్వీస్మెన్స్కి ఫైనాన్షియల్గా బూస్ట్ ఇవ్వడానికి తీసుకురావడం జరిగింది కనుక ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.